మనం భరంపురం, మీది తినాలి మాది తినాలి అన్న సామెతలు విన్నారు కదా. సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేసింది పాకిస్తాన్. మన దేశంలో జరిగిన ఉగ్ర కుట్రలను బయట పెట్టేందుకు పార్లమెంట్ సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలు విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరిగిందో దేశాలకు వివరిస్తున్నారు. దీంతో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా మనల్ని కాపీ కొడుతూ పాకిస్తాన్ నుంచి కూడా బృందాలుగా ఏర్పడి మనతో పోటాపోటీ పర్యటనలు చేస్తున్నారు అక్కడి నేతలు. ఈ నేపథ్యంలో రెండు దేశాల నేతలు సభ్యులు మలేషియాలో ఎదురుపడ్డారు. దాంతో భారత్ ప్రయత్నాలను అడ్డుకునేందుకు పాక్ శత విధాలుగా ప్రయత్నాలు చేసింది. భారత ప్రతినిధి బృందం మలేషియాలో నిర్వహించాలనుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేయాలని పాక్ చేసిన అభ్యర్థనను అక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదు. పాకిస్తాన్ మలేషియా ముందు మతం కార్డును ప్లే చేసే ప్రయత్నం చేసింది. మనవి ఇస్లాం దేశాలు, భారత ప్రతినిధుల మాటలు వినకండి, ఆ దేశ బృందం కార్యక్రమాలను రద్దు చేయండి అని అభ్యర్థించింది. కానీ పాకిస్తాన్ కుయ్యక్తులు గమనించిన మలేషియా వారి విజ్ఞప్తులను ఖాతరు చేయలేదు. తమ దేశంలో భారత ఎంపీల కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిని కూడా ఇచ్చింది. ఒక రకంగా పాకిస్తాన్ కు మలేషియా ప్రభుత్వం షాక్ ఇచ్చినట్లుగానే భావించాలి. ముందస్తు ప్రణాళిక ప్రకారం అఖిలపక్ష దౌత్య ప్రతినిధి బృందం మలేషియాలో పర్యటిస్తోంది. ఆ బృందం పాల్గొనాలనుకున్న 10 కార్యక్రమాల రద్దు కోసం పాక్ ఎంబసీ మలేషియా ప్రభుత్వాన్ని కోరింది. దీంతో పాటు కశ్మీర్ అంశం ఐక్యరాజ్య సమితి పరిశీలనలో ఉందని మలేషియా సహా పలు దేశాలను భారత్ కు దూరం చేసే ప్రయత్నాలు చేసింది. కానీ మలేషియా మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. తమ దేశంలో భారత ఎంపీలు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడాన్ని అనుమతించింది. దాంతో మన బృందం పాక్ ప్రేరేపిత తీవ్రవాదంపై అక్కడి ప్రభుత్వానికి అవగాహన కల్పించడంతో పాటు భారత్ తీసుకుంటున్న చర్యలను వివరించింది. ఆ సమావేశాల విజువల్స్ కూడా పలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక మలేషియాతో పాటు జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా, సింగపూర్లలో ఈ బృందం పర్యటిస్తోంది. భారత్ చేస్తున్న ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు దాయాది దేశం పాకిస్తాన్ పనిన కుయ్యక్తులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేడీయూ ఎంపీ సంజయ్ ఝా ఆధ్వర్యంలో మలేషియాకు వెళ్లిన బృందంలో బీజేపీ ఎంపీలు అపరాజిత సారంగి, బ్రిజ్లాల్, ప్రధాన్ బారుష్, హేమంత్ జోషి, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన అభిషేక్ బెనర్జీ, సిపిఎం ప్రతినిధి జాన్ రిట్టర్స్, కాంగ్రెస్ కు చెందిన సల్మాన్ ఖుర్షిద్, మోహన్ కుమార్, ఫ్రాన్స్ మాజీ రాయబారి ఉన్నారు. వారు మలేషియా బృందాలను కలిసి ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి కారణాలను, టెర్రరిజాన్ని నిర్మూలించేందుకు భారత్ సంకల్పాలను వారికి వివరించారు. వివిధ దేశాలకు వెళ్లిన దౌత్య బృందాలతో తిరిగి వచ్చిన తరువాత వారితో ప్రధాని మోదీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఈ సమావేశం జూన్ 9వ తేదీన లేదా 10వ తేదీన జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్ నిలిచిపోలేదు, ఇంకా పలు మార్గాలలో నడుస్తూనే ఉంది. గతంలో చెప్పని మరిన్ని సీక్రెట్లను తాజాగా విడుదల చేసింది భారత ఆర్మీ. దాడుల సందర్భంగా పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన 6 యుద్ధ విమానాలు, 2 ఎంతో విలువైన నిఘా విమానాలు, 10కి పైగా సాయుధ డ్రోన్లు, ఒక C-130 హెర్క్యులస్ రవాణా విమానం ధ్వంసమైందని భారత అధికార వర్గాలు తెలిపాయి. ఇక భారత వైమానిక రక్షణ విభాగాలు పాక్ విమానాలను గగనతల పోరాటంలో నాశనం చేశాయి. పాకిస్తాన్ లోని పంజాబ్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలలో ఈ యుద్ధాలు జరిగాయి. ఈ జెట్ల కూల్చివేతలను రాడర్ ట్రాకింగ్ ద్వారా నిర్ధారించినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. ఢీకొన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత పాకిస్తాన్ విమానం ట్రాకింగ్ గ్రిడ్ల నుంచి అదృశ్యమైందని ఆ వర్గాలు వివరించాయి. పాకిస్తాన్ భోలారి వైమానిక స్థావరంలో ఉంచిన స్పీడిష్ కు చెందినటువంటి మరో AEW&C విమానం A2 సర్ఫేస్ క్రూయిజ్ క్షిపణి దాడిలో ధ్వంసమైంది. భారత వైమానిక దళం పాకిస్తాన్ మానవరహిత వ్యవస్థలపై కూడా దాడులు చేసింది. రాఫెల్ Su-30 జెట్లతో నిర్వహించినటువంటి ఆపరేషన్ లో చైనాకు చెందిన ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్లను కలిగిన హ్యాంగర్ ధ్వంసమైంది. ఇక భారత వైమానిక రక్షణ విభాగాలు సంఘర్షణ సమయంలో జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ లోని పలు రాజస్థాన్ UCAVలను అడ్డగించి కూల్చివేశాయి. మే 6, 7 తేదీల మధ్యరాత్రి పాకిస్తాన్ లోని పంజాబ్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు చేయడంతో భారతదేశం తన సైనిక ప్రతిస్పందన ప్రారంభించింది. ఇక పాకిస్తాన్ మరొక బృందం అమెరికా పర్యటనలో ఉంది. దానికి పాకిస్తాన్ పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావర్ భుట్టో నేతృత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ రసాభాసగా ముగిసింది. ఎప్పుడూ తలా తోకా లేకుండా మాట్లాడే బిలావల్ భుట్టో ఇంగ్లీష్ తో పాటు ఉర్దూలో కూడా సరైన పట్టు ఉండదు. పెద్దగా అరుస్తూ రాగాలు తీస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆయన మాటలతో భారత్ తో మత కల్లోలం సృష్టించే కామెంట్లు కూడా చేస్తుంటారు.
ఈసారి కూడా అమెరికాలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావర్ భుట్టో మరోసారి భారతదేశంలో మత అల్లర్లు వివాదాలకు తెరతీసే ప్రయత్నం చేశాడు. పాకిస్తాన్ నేత బిలావర్ భుట్టో ఐక్యరాజ్య సమితి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ పహల్గామ్ లో ఏప్రిల్ 22వ తేదీన జరిగినటువంటి ఉగ్రదాడి తర్వాత భారతదేశంలో ముస్లింలను ఉగ్రవాదులుగా చూస్తున్నారు. ఆ దేశంలో ముస్లింలను అనుమానిస్తున్నారు. ఈ విషయంలో భారతదేశం ఇజ్రాయెల్ నుండి స్ఫూర్తి పొందుతోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును అనుసరిస్తున్నారు కనుక భారతదేశం శాంతి మార్గాన్ని అనుసరించడం లేదు అని అన్నారు. కానీ ఆయన అబద్ధాలు చెబుతున్నారంటూ ఒక విదేశీ ముస్లిం జర్నలిస్ట్ బట్టబయలు చేశారు. పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో మాటలకు ఒక్క ప్రశ్నతో చెక్ పెట్టాడు. ఇంతకీ ఆయన ఏం అడిగాడంటే, భారతదేశం ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్ ను ఒక ముస్లిం అధికారి అయినటువంటి సోఫియా ఖురేషి నిర్వహించారు. ఒకవేళ మీరు చెప్పిందే గనక నిజమైతే భారత్ వారిని అక్కడి ఆర్మీ అధికార ప్రతినిధిగా ఎంచుకోదు కదా అని ఆయన ప్రశ్నించారు. ఇది నిజమే కదా? భారత్ లో ముస్లింల పట్ల వివక్ష అనుమానం ఉందని ఎలా చెబుతారని జర్నలిస్ట్ అడిగారు. దీనికి బిలావల్ భుట్టో ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు. సదరు జర్నలిస్ట్ కౌంటర్ చేయడంతో మౌనంగా తల ఊపడం తప్పించి ఏమీ మాట్లాడకుండా పిచ్చి చూపులు చూడడం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. భారతదేశంలోని పర్యాటక ప్రదేశం పహల్గామ్ లో పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ దాడిలో 26 మంది సామాన్యులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఈ విజయవంతమైన ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు అందించారు. కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇద్దరు కూడా మహిళలు. సింధూర్ ఆపరేషన్ గురించి ఎంతో స్పష్టంగా వివరంగా ప్రపంచానికి వీరిద్దరు చెప్పిన విషయం కూడా మనం చూసాం. అంతర్జాతీయ మీడియా ముందు ఆచితూచి అవసరమైనప్పుడు మాత్రమే ప్రతి పదాన్ని ఉపయోగించినందుకు మొత్తం పాత్రికేయులు సమావేశం గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని ఆ జర్నలిస్ట్ స్పష్టంగా ఎత్తి చూపడంతో బిలావర్ నోరు మూతపడింది. నిజానికి ఆయన ఈజిప్ట్ కు చెందిన జర్నలిస్ట్, పేరు అహ్మద్ ఫాతి. పహల్గామ్ దాడిని భారతదేశంలో ముస్లింలను క్రూరులుగా చిత్రీకరించడానికి ఉపయోగిస్తున్నారనే బిలావర్ భుట్టో వ్యాఖ్యలను పాత్రికేయులు సమావేశంలో ఉన్న ఈజిప్ట్ జర్నలిస్ట్ అహ్మద్ ఫాతి ఖండించారు. కాగల కార్యం గంధర్వులే నిర్వహించినట్లుగా ఆయన కల్నల్ సోఫియా ఖురేషి పేరును ప్రస్తావించి బిలావల్ చేసిన నిరాధార ఆరోపణలను తిప్పికొట్టారు. దీంతో పాకిస్తాన్ పరువు రావి జిల్లాలలో కలిసిపోయింది. మరోవైపు అమెరికాలో పర్యటిస్తున్న మరో బృందంలోని సీనియర్ ఎంపీ శశి థరూర్ పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. ఉగ్రవాద బెదిరింపులు కొనసాగుతున్నంత కాలం పాకిస్తాన్ తో భారత్ మాట్లాడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న అఖిల పక్షానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. తమ ప్రతినిధి బృందం వివిధ దేశాల్లో పర్యటిస్తూ పాక్ తీరును ఎండగడుతున్నారన్నారు. వాషింగ్టన్ లోని నేషనల్ ప్రెస్ క్లబ్ లో ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ మాతలపై తుపాకీ గురిపెట్టే వారితో చర్చలు జరిపేదే లేదని ఆయన స్పష్టం చేశారు.